హాయ్ అండి అందరికీ ఈరోజు నేను క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది మనకి దోశలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు నేను చూపించే విధంగా క్యాబేజ్ని కట్ చేసుకోవాలండి. ఇలా చాలా సన్నగా తురుముకోవాలి. ఆ క్యాబేజ్ని మనం ఇందులో కడాయిలో వేసుకోవాలండి. వేసి మనం బాగా కలుపుకోవాలండి. ఈ క్యాబేజ్ మనకి త్వరగా మగ్గాలంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేయకూడదండి. అలాగే మనం మూత కూడా పెట్టకూడదు, ఎందుకంటే వాటర్ వస్తుంది కాబట్టి. మనకి ఈ క్యాబేజ్ అంతా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవచ్చండి. నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని మనం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను చూపించే విధంగా బాగా మిక్స్ చేసేసాక మనం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిద్దామండి. అంతే అండి, చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.